Dearly beloved in Christ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మోజెస్ ద మీకెస్ట్ ఆ సిరీస్లో నంబర్ 2 స్టడీ కోసం వచ్చాం మనం. పోయిన వారం చాలా వివరంగా మోషే గారి గురించి విన్నాం. ఆయన ఒక ప్రాఫెట్గా మాత్రమే కాకుండా మరి ఒక ప్రీస్ట్గా కూడా ఎలా పరిచయం చేశాడో, మొదటి 40 సంవత్సరాల్లో ఐఎమ్ నథింగ్ అని ఎలా తెలుసుకున్నాడో, తర్వాత 40 ఐఎమ్ సంథింగ్ అని ఎలా విర్రవీగాడో, తర్వాత 40 సంవత్సరాలు ఐఎమ్ సంథింగ్ అని ఎలా తెలుసుకున్నాడో, గాడ్ కెన్ మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ అన్న విషయాన్ని చివరి 40 సంవత్సరాల్లో తెలుసుకున్న విషయాన్ని గురించి మనం వివరంగా నేర్చుకున్నాం. వాటి జోలికి మనం వెళ్ళడం లేదు, మనకున్న కొద్ది సమయాన్ని బట్టి. మరి ఈరోజు స్టడీకి వెళ్ళడానికి ముందు దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మాతో మాట్లాడుతున్న విధానం కొరకే మీ నామమునకు వందనాలు. కంటిన్యూ టు స్పీక్ టు అస్ లాట్. మీ స్వరం వినాలి మేము వచ్చాము, ఒక మానవుని స్వరాన్ని వినడానికి మేము రాలేదు. మాతో మాట్లాడి మమ్మల్ని గద్దించి హెచ్చరించి ప్రభా మాకు అవసరమైన దీవెనల ఆశీర్వాదాలు మెండుగా మాకు ప్రసాదించమని క్రీస్తు యేసు రాజుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హియర్ ఐ యామ్ లార్డ్. పోయినసారి చెప్పుకున్నాం, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నువ్వేం చెప్పినా మారు మాట్లాడకుండా ఎంత వెల చెల్లించవలసి వచ్చినప్పటికీ కూడా నువ్వు చెప్పిన పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అన్నప్పుడు మాత్రమే దేవుడు మాట్లాడతాడు. ఆ మండుచున్న పొద దగ్గర మరి మోషే చెప్పిన మాట అదే. మన జాతి చరిత్రను మార్చే వారంగా మనం ఉండాలి. మోషే ఆ రోజున దాని దేశ చరిత్రను మార్చాడు. మోజెస్ లైఫ్లో మన 7 సీజన్స్ చూసాం. నైలు నది నుంచి సేవ్ చేయబడ్డాడు. ఫరో ప్యాలెస్లో హీ వాజ్ స్కూల్డ్. మరి మిద్యాన్ అరణ్యంలో హీ వాజ్ సెపరేటెడ్. బర్నింగ్ బుష్ దగ్గర హీ వాజ్ సమన్డ్. అండ్ ఫరోని ఎదుర్కోవడం కొరకు హీ వాజ్ సెంట్. అండ్ విల్డర్నెస్ నుంచి ఇశ్రాయేలీని నడిపించడానికి హీ వాజ్ షెపర్డ్ చేయడం కోసం దేవుడు పిలుచుకున్నాడు. అంత మటుకే కాదు, చివరిలో హీ సైటెడ్ ది ప్రామిస్డ్ ల్యాండ్. హీ కుడ్ నాట్ ఎంటర్, అడుగు పెట్టలేకపోయాడు. మోజెస్ మూవ్డ్ ఫ్రమ్ బీయింగ్ సేవ్డ్ బై గాడ్ టు షెపర్డింగ్ గాడ్స్ పీపుల్. మరి రక్షించబడ్డం నుండి మరి దేవుని జనులను తన ప్రామిస్ ల్యాండ్కి కాపరిగా తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని. దట్ ఈజ్ మోజెస్ జర్నీ. ద ఇన్క్రెడిబుల్ జర్నీ ఆఫ్ ఇజ్రాయెల్ గురించి కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. బాండేజ్ నుంచి బ్లెస్సింగ్కి, స్లేవరీ నుంచి సన్షిప్కి, మిజరీ నుంచి మర్సీకి, ఫెటర్స్ నుంచి ఫ్రీడమ్కి, మరి సంఖ్యల నుంచి స్వేచ్ఛలోనికి, బ్రిక్స్ నుంచి బ్లెస్సింగ్స్కి, గోషన్ నుంచి గ్లోరీకి. వారు బయలుదేరింది గోషన్ నుంచి, వాడు చేరుకున్నది గ్లోరియస్ ప్రామిస్డ్ ల్యాండ్. దిస్ ఈజ్ ద ఇన్క్రెడిబుల్ జర్నీ ఆఫ్ ఇజ్రాయెల్. ఎస్, the incredible journey of Israel is intertwined with the inspiring journey of Moses. పోయినసారి మాట్లాడుకున్నాం, అందుకని నేను మళ్ళీ చెప్పడం లేదు. ఎస్, గోషన్ టు గ్లోరీ ఈజ్ ఇంటర్ట్వైన్డ్ విత్ నైల్ టు నెబో. నైల్ టు నెబో ఏమో మోషే యొక్క ఇంక్రెడిబుల్ జర్నీ, మరి గోషన్ టు గ్లోరీ ఏమో ఇజ్రాయెల్ యొక్క ఇన్స్పైరింగ్ జర్నీ. ఆ రెండింటిని కలిపే మనం చదువుకోవాలి మోషే గురించి చదవాలంటే. అవుట్లైన్లో ఈ పాయింట్స్ అన్ని మనం చూసాం. ద ప్లైట్, పాసేజ్, ప్రజెన్స్, ప్రోగ్రెస్, ప్రొబేషన్, పిల్గ్రిమేజ్ అండ్ ప్రిపరేషన్. దీంట్లో మనం 2 మాత్రం ఈరోజు చూసుకోబోతున్నాం, ప్లైట్ అండ్ పాసేజ్. దాదాపు నిర్గమకాండం 1వ అధ్యాయం నుంచి 18 వచనాల వరకు కూడా, 18 అధ్యాయాల వరకు కూడా మనం స్టడీ చేయబోతున్నాం. చాలా లాంగ్ పాసేజ్ ఇది, అందుకని కొంచెం వివరాల్లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్లైట్ అండ్ పాసేజ్. ఫ్లైట్లోనేమో మరి ఐగుప్తులో వాళ్ళు ఎలా బానిసత్వంలో ఉన్నారో చూస్తాం. పాసేజ్లోనేమో గోషన్ నుంచి సీనాయి కొండ వరకు వెళ్ళిన దాన్ని చూడడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. కమాన్. మోజెస్ ఫ్లైట్ అండ్ స్లేవ్డ్ ఇన్ ఈజిప్ట్. పాసేజ్ గోషన్ టు మౌంట్ సీనాయి. 700 కిలోమీటర్లు ఉందంట దూరం. అక్కడికి వెళ్ళడానికి 47 రోజులు పట్టింది. ఆ వివరాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. పోయిన వారమే మొత్తం క్రోనాలజీ అంతా చూసాం. మరి ఏ సంవత్సరంలో మోషే పుట్టాడో,
మరి ఏ సంవత్సరం ఆయన చనిపోయాడో, మధ్యలో జరిగిన సంఘటనలన్నిటికీ కూడా ఏ ఏ సంవత్సరాల్లో జరిగినాయో కూడా మనం బైబిల్ ఆధారంగా మనం చూసాం. కమాన్, ఫస్ట్ ఫ్లైట్. ఇస్రాయెల్ ఎన్స్లేవ్డ్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో వారు బానిసత్వంలో ఉన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీని కింద కొన్ని హెడ్డింగ్స్ మనం చూస్తున్నాం. గాడ్స్ పీపుల్, గాడ్స్ గ్రేస్, గాడ్స్ మ్యాన్, గాడ్ ఎట్ ద బర్నింగ్ బుష్, గాడ్స్ ఎనిమీ, గాడ్స్ ప్లేగ్స్, గాడ్స్ సాల్వేషన్ అండ్ గాడ్స్ సెలెక్షన్. అన్న గబగబా చదివేస్తున్నారు మీరు అనుకోవచ్చు. ప్రతి హెడ్డింగ్ని 2-3 స్లైడ్స్తో వివరంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. నౌ గాడ్స్ పీపుల్. దానికంటే ముందు క్రొత్త రాజు, ఫరో రాజు వచ్చాడని మనం చూసాం. హూ డజంట్ నో జోసెఫ్ హ్యాస్ టేకెన్ ఓవర్. యోసేపు అంటూ ఎవరో తెలియని ఒక ఫరో మరి రాజ్యానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. మరి యోసేపు ఏం చేశాడో మనకు తెలుసు. ఆ రాజ్యాన్ని 7 సంవత్సరాల కరువు నుంచి ఎలా కాపాడాడో మనకు తెలుసు. అందరూ ఆయన దేవుణ్ణి కొలిచినట్టు కొలిచారు ఈ ఐగుప్తీయులందరూ కూడా. మరి అలాంటి సమయంలోనే యాకోబు తన కుమారులందరిని తీసుకుని అక్కడికి రావడం, 70 మందిని యోసేపుతో కలిసి అక్కడ గోషణలో వారు నివసించడం చూసాం. ఎంతగానో యాకోబు చనిపోయినప్పుడు మరి ఐగుప్తీయులందరూ కూడా ప్రలాపించినట్లుగా మనం చూస్తాం. యోసేపు చనిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ దుఃఖ దినాలు ఆచరించినట్లుగా మనం చూస్తాం. ఎంతో గౌరవం ఉండేది ఆయనంటే. ఇప్పటికి 400 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఆయనంటే ఎవరో తెలియని ఒక రాజు రాజ్యానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. గాడ్స్ పీపుల్. ఆల్మోస్ట్ 400 ఇయర్స్ అయిపోయింది యోసేపు చనిపోయి. మొత్తం 430 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉన్నారన్న సంగతి మనకు తెలుసు. వన్ ఆఫ్ ద డార్కెస్ట్ పీరియడ్స్ ఇన్ హిస్టరీ. అప్పుడు ఫరో హెబ్రీయుల పిల్లల్లో మగపిల్లలందరినీ నైలు నదిలో వేసి చంపేయమన్నాడు. ఎందుకు చంపేయమన్నాడో తర్వాత స్లైడ్లో మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు అమ్రాము, యోకేబోద్ అనేవారు మరి మోషే యొక్క తల్లిదండ్రులు మరి రాజు ఆగ్రహాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఒక వినూత్నమైన విధానాన్ని, ఇంజీనియస్ వే, ఎవరు ఆలోచించని విధానంలో ఆ బిడ్డను కాపాడడానికి ఒక ప్లాన్ చేసినట్లుగా మనం చూస్తాం. అక్కడ తెవా అన్న పదం వాడబడింది. ఆ పదానికి 2 చోట్లే వాడబడింది. అది నోవా ఓడ గురించి మాట్లాడేటప్పుడు, మరి మోషేను పెట్టిన బాస్కెట్ గురించి మాట్లాడేటప్పుడు బైబిల్లో 2 సార్లు రాయబడిందంట పదం తెవా. అంటే మరి నీళ్లలో నుంచి ఒక జీవాన్ని, ఒక ప్రాణాన్ని కాపాడేదిగా అది వర్ణించబడింది. ఆ దినాల్లో నోవాతో సహా 8 మందిని కాపాడడానికి దేవుడు ఆ ఓడను వాడుకుంటే, ఈరోజు మోషేను కాపాడడానికి బాస్కెట్ని దేవుడు వాడుకున్నాడన్న సంగతి మనం తెలుసుకుంటాం. తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి చక్కగా నైలు నదిలో ఆ రెల్లు మధ్యన ఆ బిడ్డను అక్కడ పెట్టడం మనం చూస్తాం. చూస్తే మనకు ఎలా కనిపిస్తుంది అంటే షీ వాజ్ అబాండనింగ్ ద చైల్డ్. విడిచిపెట్టేస్తుంది, వదిలేస్తుంది అని అనుకుంటాం. నో, ఇంట్రెస్టింగ్ టు గాడ్. ఆ బిడ్డను విడిచిపెట్టేయట్లేదండి, దేవుని చేతుల్లో అప్పగిస్తూ ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాట్ అబాండనింగ్ బట్ ఇంట్రెస్టింగ్. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అవి. అక్కడ మిరియాం చేసిన పని, మోషే యొక్క అక్క చేసిన పని చూసినట్టయితే షీ వాజ్ వాచింగ్, షీ వాజ్ విట్నెసింగ్. జాగ్రత్తగా చూస్తుంది, దూరంగా ఉండి ఏం జరుగుతుందో విట్నెస్ చేస్తుంది. అంత మటుకే కాదు, మరి రాజకుమార్తె ఆ బిడ్డను తీసుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళి షీ వాజ్ నెగోషియేటింగ్. ఎంతో జ్ఞానయుక్తంగా, వైజ్గా నెగోషియేట్ చేసి ఈ బిడ్డను పెంచడానికి ఒక దాదిని తీసుకురమ్మంటారా అని తన సొంత తల్లినే తీసుకెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తాం. దానికంటే ముందు ఫరో ఎందుకు ఆ పిల్లల్ని చంపాలని నిర్ణయించుకున్నాడు అన్న సంగతి మనం చూసినట్లయితే, మన నిర్గమకాండం 1వ అధ్యాయంలోనే కనుక మనం చూసినట్లయితే, వారు ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. మరి ఇశ్రాయేలు 70 మందిగా వచ్చారు అక్కడికి. దాదాపు 20 లక్షలు పైన, 25-30 లక్షల వరకు ఉంటారు అంచనా. ఎందుకంటే 6 లక్షల కాలబలం ఉంది కదండి. మరి 30 లక్షల మంది దాదాపు అయిపోయారు వాళ్ళు. అంతమంది నంబర్ పెరిగిపోతున్నారు. అంతమటుకే కాదు, బలిష్టంగా కూడా వాళ్ళు తయారవుతున్నారు. ఫియర్ ఆఫ్ పవర్. యుద్ధం వస్తే వీళ్ళు గనక శత్రువుల పక్షాన చేరి మనకు వ్యతిరేకంగా పోరాడతారేమో అనే ఒక భయం. ఫియర్ ఆఫ్ నంబర్స్, ఫియర్ ఆఫ్ పవర్, ఫియర్ ఆఫ్ లూజింగ్ కంట్రోల్.
ఆ, మరి ఆ హైబ్రూ పాపులేషన్ పెరిగిపోయినట్లయితే ఈ ఐగుప్తీయుల కంటే మరి పొలిటికల్గా వాళ్ళు డామినేట్ చేసే ఆస్కారం ఉంది అని భయపడుతూ ఉన్నారు. అంత మటుకే కాదు, ఫియర్ డ్రివెన్ అప్రెషన్, ఆ ఆ ఆ భయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళని బానిసలుగా చేసుకుని కఠినము అన్న మాట 13 14 వచనాల్లో 1వ అధ్యాయంలో కఠినముగా సేవ చేయించుకొనిరి, ప్రతి పనియు కఠినముగా ఉండెను, ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. అలా చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత గమనించి చూసినట్లయితే మగపిల్లల్ని ఎందుకు చంపుతున్నారా అంటే టార్గెటింగ్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో ఆడాళ్ళు మిగిలిపోయినప్పటికి కూడా మన ఇంట్లో దాసీల్లాగా సేవ చేసుకుంటూ బతికేస్తారు. మన పొలిటికల్గా మనకు ఎటువంటి ఆ, సమస్య రాదు. మగవాళ్ళు పెరిగితేనే, బలిష్టంగా విస్తారమైన జనం అయితేనే వారు మనకు ఎదురు తిరగడానికి, మరి శత్రువుల పక్షాన చేరి మనల్ని ఓడించడానికి ఆస్కారం ఉందని ఎరిగి ఫ్యూచర్ని టార్గెట్ చేస్తూ పిల్లల్ని చంపడానికి నిర్ణయం తీసుకున్నాడన్న సంగతి చూస్తాం. ఫేవర్డ్ గెస్ హ్యావ్ బికమ్ ఫోర్స్డ్ లేబరర్స్. మొట్టమొదటిలో వాళ్ళు చాలా ఫేవర్డ్ గెస్ట్గా ఉన్నారు. వాళ్ళని అతిథుల్లాగా స్వీకరించాడు అప్పటి ఫరో. యోసేపు బంధువులందరినీ కూడా వాళ్ళు ఇప్పుడు ఫోర్స్డ్ లేబరర్స్ అయిపోయినట్టుగా, వెట్టి చాకిరీ చేసేవాళ్ళు అయినట్టుగా ఉన్నాం. వాళ్ళు ఇటుకలు మోసుకుంటూ వెళ్ళడాన్ని మనం గమనిస్తున్నాం. ఒక వ్యక్తిని ఎంతగా మరి హింసిస్తున్నారో కూడా ఆ పిక్చర్లో మనం చూడగలుగుతున్నాం. అప్పుడు దేవుని కృపణ గురించి మనం పోయినసారి ఈ స్లైడ్ని స్టడీ చేశాం. అయినా మళ్ళీ ఒక్కసారి మీ ముందుకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయం మరి 7 8 వచనాల్లో చూసినట్లయితే, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, ఆ, ఆ, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను, వారిని పాలుతేళ్లు ప్రవహించు దేశానికి నేను తోడుకొని పోతాను అన్నమాట. హీ హస్ సీన్ ద సైట్ ఆఫ్ దేర్ అఫ్లిక్షన్, heard the sound of their supplication, known the sense of their sorrow, కమ్ డౌన్, స్టెప్ డౌన్ ఫర్ దేర్ సాల్వేషన్. అలాగే ప్రభు అని యేసుక్రీస్తు వారు కూడా తన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కొరగా మరణించడానికి తను తగ్గించుకున్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. బ్రింగ్ అప్, వాళ్ళని అక్కడి నుంచి ఆ కఠినమైన సేవలోంచి, దాసత్వంలోంచి, బానిసత్వంలోంచి బయటకు తీసుకొని వచ్చి మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళడానికి దేవుడు వారి పట్ల కృప చూపించినట్టుగా గాడ్స్ గ్రేస్ మనం ఇక్కడ చూస్తున్నాం. నౌ థర్డ్ పాయింట్ ఈజ్ గాడ్స్ మ్యాన్ మోజెస్. ఆయన చైల్డ్హుడ్, ఆయన ఎడ్యుకేషన్, ఆయన రెనౌన్సియేషన్, 3 కూడా మనం చూస్తాం. రెనౌన్సియేషన్ అంటే తనకున్న దాన్ని అంతటినీ దేవుని కొరకై విడిచిపెట్టడాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. పోయిన వారం మనం మాట్లాడేటప్పుడు ఒక మాట పొరపాటుగా చెప్పాను నేను. బిల్లీ గ్రహాం గారి గురించి మరి మోషే యొక్క ఇన్ఫ్లుయెన్స్ బిల్లీ గ్రహాం గారి మీద, మరి జాన్ స్టార్ట్ గారి మీద, మరి భక్త్ సింగ్ గారి మీద ఎలా ఉందో చెప్తూ, మరి బిల్లీ గ్రహాం గారికి దేవుడు ఒక గొప్ప స్థానం ఇస్తానంటే కూడా ఆయన వద్దన్నాడు అని చెప్పాను. క్షమించండి, ఇది తప్పు. మానవులందరూ కూడా ఆయన అమెరికా ప్రెసిడెంట్ చేద్దామన్నప్పటికీ కూడా నేను చేసే పని దానికంటే గొప్పదన్న సంగతి తెలిసి ఆయన రిజెక్ట్ చేశాడు. దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్, ఇక్కడ మరి ఆ రాజకుమారుడుగా ఉండడం భాగ్యంగా ఎంచుకోకుండా దాన్ని విడిచిపెట్టడాన్ని రెనౌన్సియేషన్ అంటారు. చైల్డ్హుడ్ డ్రాన్ అవుట్ ఆఫ్ వాటర్, నీళ్ళలోంచి ఆయన బయటకు తీసుకురాబడ్డాడు. ఫార్మ్డ్ ఇన్ ద ప్యాలెస్. ఆ హెడ్డింగ్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఫార్మ్డ్ ఇన్ ద ప్యాలెస్. అంతఃపురంలో, రాజాస్థానంలో ఫామ్ చేయబడ్డాడు. ఎడ్యుకేషన్ చూస్తే రాయల్ కోర్టులో, రాజాస్థానంలో ఆయన చదువుకున్నాడు. మరి ఫాస్టర్డ్ ఇన్ నాలెడ్జ్, జ్ఞానంలో పెంపొందాడు యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్లో. 3వదిగా రెనౌన్సియేషన్, ఎ గ్రేట్ రిఫ్యూజల్. దేవుడు ఇస్తానన్న దాన్ని క్షమించండి, తనకు రాజు ఆస్థానంలో ఉన్న పొజిషన్ని వదిలేసుకున్నాడు. ఫర్సుక్ ఆల్ ఫర్ గాడ్, దేవుని కోసం అంతటిని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. యూనివర్సిటీ ఆఫ్ మిద్యాన్ డెజర్ట్కి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కమాన్, ఒక్కొక్కటి మళ్ళీ విడిగా చూద్దాం. చైల్డ్హుడ్, మోషే అనే పేరు ఎవరు పెట్టారో మీరు గమనించారా? ఆయనకు రాజకుమార్తె బిడ్డను కాపాడి ఈజ్ డ్రాన్ ఆఫ్ వాటర్ అని అర్థం వచ్చే మోషే అని పేరు పెట్టింది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పేరెంట్స్ అమ్రామ్ కహాతు కుమారుడు, యోకెబదు లేవి కుమార్తె. మరి వాళ్ళ సిబ్లింగ్స్ కనుక చూసినట్టయితే అహరోను పెద్దవాడు,
మరి ఫస్ట్ హై ప్రీస్ట్ అయ్యాడు. తర్వాత మిరియాము తర్వాత ప్రవక్తగా పిలువబడింది. ఇద్దరు కూడా పెద్దవాళ్ళే మోషే కంటే. వైఫ్ చూసినట్లయితే సిప్పోరా, డాటర్ ఆఫ్ జెత్రో, మరి యెత్రో కుమార్తె. ఆయన ప్రీస్ట్ ఆఫ్ మిద్యాన్, మిద్యాన్ యాజకుడు అని రాయబడింది. మిద్యాన్ ఎవరో ఒకసారి మీకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉంది. శారా చనిపోయిన తర్వాత అబ్రహాముకు కెతూరాకు పుట్టిన సంతానం నుండి వచ్చిన వాళ్ళే మిద్యానీయులు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు కూడా మరి ఒకే దేవుడు ఉన్నాడని నమ్మే జనాంగం. మరి మోషే యొక్క కుమారులను కనుక చూసినట్లయితే గెర్షోము, నేను ఈ దేశంలో పరదేశిగా ఉన్నానని ఆ పెద్ద కొడుకు గెర్షోము అని పేరు పెడతాడు. రెండవ కొడుక్కి ఎలియాజరు అని పేరు పెడతాడు. దేవ సహాయము, గాడ్ ఈజ్ మై హెల్ప్ అన్న ఉద్దేశంతో చెప్పినట్టుగా మనం చూస్తాం. గెర్షోనేమో షాడో ఆఫ్ ఎగ్జైల్, ఆ బానిసత్వం యొక్క నీడల గురించి చెప్తా ఉంది. ఎలియాజర్ ఏమో లైట్ ఆఫ్ డెలివరెన్స్, మరి దేవుని యొక్క విడుదలకు సంబంధించిన వెలుగును గురించి మాట్లాడుతూ ఉంది. మరి అహరోను పిల్లల గురించి మనం మాట్లాడితే నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, వీళ్ళ గురించి మనం వివరంగా తర్వాత చూద్దాం. కమాన్. చైల్డ్హుడ్లో దేవుడు ఎలా జోక్యం చేసుకొని పరిస్థితులను తారుమారు చేశాడో మనం చూద్దాం. గాడ్ ఓవర్ రూల్స్ మిడ్ వైఫ్స్, ఇద్దరిని ఫరో రాజు ఎంచుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ ఇద్దరు మంత్రస్థానుల్ని కూడా ఎవరైనా హెబ్రీయులకు పిల్లలు పుడితే, మగపిల్లలు పుడితే చంపేయమని చెప్పాడు. మరి చాలామంది అంటారు ఇద్దరు మంత్రస్థానంలో మొత్తం 6 లక్షల మంది కాల్బలాన్ని, 6 లక్షల మంది ఆడవాళ్ళు ఉంటారు. మరి ఒక 4 లక్షల మంది కంటూ ఉంటే వాళ్ళందరినీ వీళ్ళు ఎలా సూపర్వైజ్ చేస్తారని. కానీ వాళ్ళిద్దరూ సూపరింటెండెంట్స్ ఆఫ్ మిడ్ వైఫ్స్ అని అనుకోవచ్చు. ఇంకా అనేక మంది మిడ్ వైఫ్స్ ఉండొచ్చు. వాళ్ళ పేర్లు సిఫ్రా, పూవా అని రాయబడింది. వాళ్ళు దేవునికి భయపడి, దేవుని మాటకు లోబడి ఆ పిల్లల్ని చంపకుండా వాళ్ళని విడిచిపెట్టేటట్టుగా చూస్తాం. మరి ఫరో రాజు వాళ్ళని పిలిచి ఎందుకు అలా చేస్తున్నారంటే తెలివిగా చెప్తారు. వాళ్ళు మేము వెళ్ళేటప్పటికే చురుకైన వారు తొందరగా కనేస్తున్నారు, వాళ్ళ కళ్ళ ముందే బిడ్డలను చంపలేక వదిలిపెట్టేస్తున్నామని చెప్తారు. వాళ్ళిద్దరినీ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించినట్టుగా కూడా, దేవుని మాటకు లోబడినందుకు వారికి వంశాభివృద్ధి కలుగు చేసినట్టుగా కూడా మనం చూస్తాం. మిడ్ వైఫ్స్ని కూడా దేవుడు వాడుకున్నాడు. ఫరో వాడుకుందాం అనుకున్న మిడ్ వైఫ్స్, దట్ గాడ్ ఓవర్ రూల్స్. తర్వాత నైల్ రివర్, ఏ నైలు నదిలో పిల్లలందరినీ వేసి చంపేయాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారో అదే నది చిన్న బుట్టలో ఆయన్ని కాపాడినట్టుగా మనం చూస్తాం. మూడోది ఏజెంట్ ఆఫ్ డెలివరెన్స్. ఎవరి చేత కాపాడబడ్డాడు అంటే ఏ ఫరో అయితే పిల్లలందరినీ చంపడానికి ప్రయత్నించాడో ఆ ఫరో యొక్క నియంత అయిన ఫరో యొక్క కుమార్తె ద్వారానే మరి ఆ బిడ్డ రక్షించబడినట్లుగా మనం చూస్తాం. ఓవర్ రూలింగ్ ఆఫ్ గాడ్, దేవుడు ఎలా ఓవర్ రూల్ చేశాడో పరిస్థితులన్నింటినీ కూడా మనం గమనిస్తున్నాం. అంతేకాదు అదే బిడ్డని, తన బిడ్డని పెంచడానికి తనకే జీతం ఇవ్వబడింది. మరి యోకెబెదుకు ఫెయిత్ రిటర్న్స్ విత్ వేజెస్. హిజ్ ఓన్ మదర్ కుడ్ బికమ్ హిజ్ నర్సింగ్ మదర్ అండ్ రైజ్డ్ హిమ్ ఇన్ ఫెయిత్. తీసుకెళ్ళి ఆ బిడ్డను పెంచమని చెప్పి ఆమెకు అప్పగించినప్పుడు, సొంత తల్లికి అప్పగించినప్పుడు దాది అనుకొని ఆ బిడ్డను పెంచుతూ తనకు నూరిపోస్తుంది. దేవుని గురించి, దేవుని భయాన్ని గురించి, దేవుని విలువల గురించి ఆమెకు, ఆ బిడ్డకు నూరిపోసినట్లుగా మనం చూస్తాం. హౌ గాడ్ ఓవర్ రూల్డ్ ద సిట్యుయేషన్. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఎలా ఓవర్ రూల్ చేయగలడో దాని నుంచి మనం నేర్చుకున్నాం. సిఫ్రా అండ్ వాళ్ళ గురించి మీకు చూపించడానికి ఫోటో పెట్టాను. రెండోది అయితే బిడ్డలు తీసుకెళ్ళి నైల్ నదిలో వేసే వాళ్ళని చూపించడం కోసం ఆ పిక్చర్ మీ ముందుకు తీసుకొచ్చాను. కమాన్. బిడ్డ పుట్టాడు, చక్కగున్నాడు, సుందరుడై ఉండుట చూచి అని బైబిల్లో రాయబడిందండి. ఆ బిడ్డ చూడండి ఎంత సుందరంగా ఉందో మనం గమనిస్తున్నాం. తీసుకెళ్ళి 3 నెలల వరకు దాచి ఉంచగలిగింది. దాచి ఉంచడానికి కుదరలేదు. ఒక దమ్ముతో ఒక పెట్టి తయారు చేసి దాని కీలు పూసి పెట్టినట్టుగా మనం చూస్తాం. బేబీ మోజెస్ ఇన్ ద సాల్వేషన్ బోట్లో ఆ బేబీ మోజెస్ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, యంగ్ గర్ల్ బికేమ్ గాడ్ స్ట్రాటజిక్ లింక్ బిట్వీన్ ప్రామిస్ అండ్ ప్యాలెస్. ప్యాలెస్ నుంచి ఆ ప్రామిస్కి మధ్యలో ఒక స్ట్రాటజిక్ లింక్గా వాడబడింది మిరియాం. అంతేకాదు, ఎ మదర్ హైడ్ టు నర్చర్ హర్ ఓన్ సన్. తన సొంత కుమారుని పెంచడానికి ఆ తల్లే దాదిగా ఎంచబడి జీతం కూడా ఇవ్వబడింది. కమాన్. అదే బిడ్డ మరి తల్లి ఒడిలోంచి ఇప్పుడు మరి ఆ రాజకుమార్తె ఒడిలో ఉండడం మనం గమనిస్తున్నాం. కమాన్. ఇట్ ద రాయల్ కోర్ట్. చూడండి, మంచి రాయల్ డ్రెస్లో ఉన్నాడు, అన్నీ నేర్చుకుంటున్నట్టుగా మనం చూస్తాం.
learned in all the wisdom of Egyptians and was mighty in word and in deeds. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో 22వ వచనంలో చాలా చక్కగా రాయబడింది. ఐగుప్తుల యొక్క జ్ఞానాన్ని, విద్యని, యుద్ధ విద్యను అంతటిని కూడా అభ్యసించాడంట. వర్డ్లోను డీడ్లోను కూడా మైటీగా ఉన్నట్టుగా మనం చూస్తాం. యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్లో చదువుకుంటున్నాడు. ఆ ఈజిప్ట్ వాళ్ళు మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల దేశాల్లో ఉన్న రాజకుమారులందరూ కోసం వచ్చి అక్కడికి వచ్చి ట్రైనింగ్ పొందేవాళ్ళంట. యాజ్ ఎ స్టూడెంట్ వెల్ వర్స్డ్ ఇన్ ద విజ్డమ్ అండ్ సైన్స్ ఆఫ్ ఈజిప్ట్, యాజ్ ఎ స్టేట్స్ మ్యాన్ ఎండోర్డ్ విత్ యునిక్ ఆరటోరికల్ పవర్స్. మరి మాట్లాడడం విషయంలో కానీ, గ్రూప్ డిస్కషన్ విషయంలోనే కానీ, మరి యునిక్గా ప్రత్యేకమైన రీతిలో మరి ట్రైన్ చేయబడినట్లుగా మనం చూస్తాం. ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక విద్యార్థిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా, యాజ్ ఎ సోల్జర్గా కూడా మైటీ ఇన్ హీజ్ అచీవ్మెంట్స్. జోసెఫ్సన్ అనే మరి చరిత్రకారుడు చెప్తాడండి. ఆయన చాలా రాజ్యాల మీదకి వెళ్ళి దండెత్తి వాటిని జయించి రావడం, మరి కొన్ని పట్టణాలను కూడా కట్టించడం, చాలా అచీవ్మెంట్స్ మోషేకి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆయనకు ఉండే మిలిటరీ ట్రైనింగ్లో ఏమేమి ఉంటాయంటే డిసిప్లిన్, పేషెన్స్, స్కిల్ ఇన్ ఆర్గనైజేషన్, వేల లక్షల మందిని ఎలా ఆర్గనైజ్ చేయాలి, హ్యాండ్లింగ్ లార్జ్ ట్రూప్స్, వేల మంది యుద్ధ రంగానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, క్విక్ డెసిషన్ విత్ రేజర్ కీన్ మైండ్. అయ్యా మరి చాలా రేజర్ కీన్ మైండ్తో అతి త్వరగా డెసిషన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా నేర్పించేవాడు. ఇవన్నీ కూడా తర్వాత ఇశ్రాయేలీల్ని మరి 40 సంవత్సరాల అడవిలో తీసుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్, వీళ్ళిద్దరిని గురించి చూస్తే ఒక పక్క మోషే, ఒక పక్క క్యాప్టివ్ ఆఫ్ క్రైస్ట్. మనం 4 స్టడీస్ చూసాం. గమనించి చూడండి, దేవుడు తెలివిగల వారిని, జ్ఞానులను సిగ్గుపరచడం కోసం జ్ఞానం తక్కువగా ఉన్న వారిని ఏర్పరచుకున్నట్లుగా బైబిల్లో చాలా చోట్ల చూస్తాం. కానీ వీళ్ళిద్దరు ప్రత్యేకమైన కేసులు రెండండి. ఒకటి మోషే, ఒకటి పౌలు. ఇద్దరు కూడా చాలా చక్కగా ట్రైన్ చేయబడిన జ్ఞాన వివేకములు కలిగిన వ్యక్తులు. వీళ్ళిద్దరిని కూడా దేవుడు ఎంచుకున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాట్ వెరీ వైజ్ అండ్ ఏబుల్ మెన్ ఆర్ చోజన్. మరి ఎక్కువ జ్ఞానం కలిగిన వారు, సామర్థ్యం కలిగిన వారిని దేవుడు ఎంచుకోలేదు ఎప్పుడు. కానీ వీళ్ళిద్దరిని మాత్రం ప్రత్యేకంగా ఎంచుకున్నట్టుగా చూస్తాం. మరి వివరించలేని, లెక్కించలేని గుండా మరి వీళ్ళిద్దరికీ కూడా మరి ఈ లోకం కానివ్వండి, క్రైస్తవ సమాజం కానీ మరి రుణపడి ఉంది అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మోజెస్ అండ్ పాల్ బోత్ వర్ ఎక్విప్డ్ లైక్ ఎనీథింగ్. వారి ఆ జ్ఞానంలోనూ, వివేచనలోనూ, మరి సామర్థ్యంలోనూ మరి ఎన్నో విలువైన గుణాలు కలిగి ఉన్న వ్యక్తులిద్దరినీ కూడా దేవుడు వాడుకోవడాన్ని మనం చూస్తాం. అటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. కమాన్, ఎస్, మళ్ళీ సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాం. మూడోది చైల్డ్హుడ్ చూసాం, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ చూసాం, తర్వాత రినౌన్సియేషన్, దేవుడు తనకిచ్చిన దాన్ని వదులుకున్నట్టుగా మనం చూస్తాం. మరి అది హెబ్రీయులకు రాసిన పత్రిక లో రాయబడిన మాటలను మనం గమనించి చూస్తే 11:23 వచనంలో రాయబడింది. దాన్ని వివరంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తెలుసు, ఒక కుర్రోని, ఇద్దరు హెబ్రీయులు, ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు కొట్లాడుకుంటుంటే ఐగుప్తీయుడు చంపేశాడు. అది బయటికి తెలిసిపోయింది. తన సొంత జ్ఞానంతో మరి ప్రిమెచ్యూర్గా దేవుడిచ్చిన సమయానికంటే ముందే తన మరి విడిపించడానికి తన ప్రజలను ప్రయత్నం చేశాడు. అందుకనే తను ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తాం. తర్వాత fulcrum on which his decision turned was his attitude to the will of God and the pitiable plight of God's people అంటాడు ఒక భక్తుడు. ఫల్క్రమ్ అంటే ఏంటో తెలిసిన, ఇరుసు. ఏ ఇరుసు మీద ఆయన నిర్ణయం తిరిగిందయా అంటే దేవుని చిత్తము, అంత మటుకే కాదు, ప్లైట్ ఆఫ్ గాడ్స్ పీపుల్, ప్రజలు ఏ విధంగా కఠినమైన సేవ చేస్తూ వెట్టి చాకరీ చేస్తున్నారో వాటిని చూసేటప్పటికీ మరి దాన్ని దృష్టిలో ఉంచుకుని యాక్షన్ చేశాడు. కానీ అది దేవుని చిత్తంలో ఉన్న పని కాదు కాబట్టి ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తాం. మరి తన ప్రివిలేజ్డ్ పొజిషన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ అది కుదరలేదు. తర్వాత దానికంటే కూడా మరి నా బానిసత్వంలో ఉన్న నా తోటి వారితో కలిసి ఉండడమే నాకు మేలు అన్న సంగతి గుర్తించి వారి పక్షాన వహించినట్లుగా మనం చూస్తాం. ఈ లోకంలో మరి అంత గొప్ప ఈ సామ్రాజ్యానికి మరి తరువాతి నేత కావలసిన వాడు
ఫరో కావలసిన వాడు మరి కళ్ళ ముందు అంతా కనపడుతున్నప్పటికి కూడా అంతటిని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. మరి మనం కళ్ళకు కనబడేదానికంటే మరి కళ్ళకు కనబడంది మరి నిత్యత్వంలో మనకి రాబోయేదాన్ని గురించి విశ్వాసంతో మన కళ్ళకు కనబడేదాన్ని వదులుకోవడం అనేది అంత సామాన్య విషయం కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 11వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 23-27 వచనాలు కనుక మనం చూసినట్లయితే మరి ఇది గొప్ప భాగ్యమని ఎంచుకొని మరి దేవుని ప్రజలతో సంబరముచ్చట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుని ఒప్పుకొనలేదు అన్నమాట అక్కడ రాయబడింది. ఎస్టీమింగ్, చూజింగ్, రెఫ్యూజింగ్ అండ్ ఫర్సేకింగ్, విడిచిపెట్టడం. 4 మంచి పదాలు ఉన్నాయి. ఈ ఒక్క స్లైడ్ని గురించే మనం ఒక పూర్తి సందేశాన్ని తీసుకోవచ్చు. మనకు సమయం లేదు. యూ కెన్ మెడిటేట్ ఆన్ దోస్ థింగ్స్. ఎస్టీమింగ్ ఎంచుకోవడం, చూజింగ్, రిఫ్యూజింగ్ అండ్ ఫర్సేకింగ్. ఇక్కడ పిక్చర్ చూసినట్లయితే అదిగో ఒకడిని చంపి అక్కడ పడేసినట్టుగా మనం చూస్తాం. ఎవరిని? ఒక ఐగుప్తీయుడిని. తర్వాత అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. చూడండి అక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. అక్కడ ఒక మరి రాజకుమారుడుగా ఆయనకున్న కిరీటం, వస్త్రాలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తాం. చూజింగ్ గాడ్ ఓవర్ గ్లోరీ. మరి లోకరీతిగా వచ్చే గ్లోరీ కంటే కూడా మరి దేవుడు కావాలి, దేవుని పక్షంగా ఉండాలి, దేవుని బిడ్డలను కాపాడాలి అన్న నిర్ణయాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. పారిపోయాడు. మిద్యానికి వచ్చాడు, నీరసించిపోయాడు, బోర్లగా పడ్డాడు. మ్యాన్ ఇన్ ద మేకింగ్. దేవుడు తయారు చేయడానికి మరి ఆ మట్టి చక్కగా సరిపోయింది. ఇప్పుడు మరి చెక్కడానికి, మరి విగ్రహం చెక్కడానికి ఆ రాయి సరైన రీతిలో తయారైనట్లుగా మనం చూస్తాం. మెటల్ ఈజ్ రెడీ ఫర్ ద మాస్టర్స్ యూజ్ అంటాడు 10 కమాండ్మెంట్స్లో బ్యాక్గ్రౌండ్లో. మెటల్ ఈజ్ రెడీ ఫర్ ది మాస్టర్స్ యూజ్. ఆ 40 సంవత్సరాలు ఐఎమ్ సంథింగ్ అనుకున్న దినాల్లో అప్పటికి మెటల్ రెడీ కాలేదు. ఐఎమ్ నథింగ్ అన్న స్థితికి వచ్చినప్పుడే దేవుడు మనల్ని చక్కగా తీర్చిదిద్దడానికి, పోయినసారి మనం చెప్పుకున్నట్టు తన హస్తకళా నైపుణ్యాన్ని లోకానికి ప్రదర్శించి చూపించడానికి, నన్ను ఓ కళాఖండంగా తీర్చిదిద్దడానికి సరి అయిన సమయం ఇదే. నాకు చేత కాదు ప్రభువా, నేనేదో చేద్దాం అనుకున్నాను, ఏమీ చేయలేకపోతున్నాను ప్రభువా, నువ్వు సహాయం చేయకపోతే నేనేమీ చేయలేను. నా విశ్వాస యాత్రను కొనసాగించాలన్నా, నా చదువు సక్సెస్ఫుల్గా రాణించాలన్నా, ఉద్యోగంలో మరి మీకు మహిమకరంగా జీవించాలన్నా, పరిచర్యలో నీ రాజ్య వ్యాప్తిలో నీ సంఘక్షేమాభివృద్ధిలో నా వంతు పాత్రను నేను నిర్ణయించాలన్నా కానీ మీ సహాయం లేనిదే నేనేమీ చేయలేను ప్రభు అని ఎప్పుడు అయితే మనం తెలుసుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని వాడుకోవడానికి వీలుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెళ్ళాడు, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఆ సంగతులన్నీ కూడా మీకు తెలుసు. ఒక బావి దగ్గర మరి ఇద్దరు కూతుళ్ళు నీళ్లు పట్టుకుంటూ ఉండడం, వాళ్ళని ఎవరో వచ్చి దాడి చేయడం, ఈయన వాళ్ళని కాపాడడం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం. అదిగో వాళ్ళ ఇంట్లో భోంచేస్తున్నారు కూర్చోండి, సిప్పోరాతో కలిసి సిప్పోరాని ఆయనకి ఇచ్చి వివాహం చేయడం. మరి మిద్యాన్ ప్రీస్ట్ ఎత్రో కుమార్తెని పెళ్లి చేసుకోవడం. 40 సంవత్సరాలు గొర్రెల్ని కాసుకుంటూ బతికాడు ఆయన. ఆ ట్రైనింగ్ అవసరమైన దానికి. మరి ఈజిప్షియన్ యూనివర్సిటీలో చదువుకున్న చదువు కంటే కూడా యూనివర్సిటీ ఆఫ్ మిద్యాన్ డెజర్ట్లో 40 సంవత్సరాల కోర్స్ అండి బాబోయ్. 3-4 సంవత్సరాల డిగ్రీ కాదు, 40 సంవత్సరాలు పట్టింది ఆ ట్రైనింగ్కి. సాలిట్యూడ్, ఒంటరితనం అనేది ఇస్ అన్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఇన్ మేకింగ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. మరి అటువంటి మనిషిని తయారు చేయడానికి ఒక్కొక్కసారి ఒంటరితనం అవసరం అవుతుంది. మనం కూడా మరి ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపే సమయం మనకెంతో ఉపయుక్తంగా ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు డిజర్ట్లో 40 ఇయర్స్ గడపడాని వల్ల మోజెస్ క్యారెక్టర్ చక్కగా షేప్ అయినట్టుగా మనం చూస్తాం. మరి ఎప్పుడు ఎవరిని పొడి చేద్దామా, చంపేద్దామా, నరికేద్దామా అనుకున్న మనిషి ఆ టెంపరింగ్ స్పిరిట్ తగ్గింది. తర్వాతి దినాల్లో 20 లక్షల మందిని నడిపించడానికి, దాదాపు 25 లక్షల మంది నడిపించడానికి, గొర్రెల్లాగా కాయడానికి ఇప్పుడు గొర్రెలు కాసే ట్రైనింగ్ ఇచ్చాడండి ఆయన. విల్డర్నెస్లో, అరణ్యం కాదది, ఒక ఎడారి. ఒక విధంగా చెప్పాలంటే మరి అరణ్యం అన్న పదం తెలుగులో వాడబడినప్పటికీ మరి ఎడారి లాంటి అరణ్యం అది. అక్కడ ఉండడం వల్ల తాను తగ్గించుకోవడానికి, ఏ నేషన్ అయితే డెలివర్ చేయాలో, ఆయన విమోచించాలో అందుకు తగిన రీతిలో ట్రైనింగ్ తీసుకున్నట్టుగా మనం చూస్తాం. హి వాజ్ ప్యూరిఫైడ్ త్రూ సఫరింగ్ అండ్ హంబుల్డ్ త్రూ ఫెయిల్యూర్ ద్వారా, అపజయం ద్వారా
హంబుల్ చేయబడ్డాడు, తగ్గించబడ్డాడు. సఫరింగ్ ద్వారా ప్యూరిఫై చేయబడ్డాడు. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో సఫరింగ్‌ని అలౌ చేసేది, ఫెయిల్యూర్‌ని అలౌ చేసేది అది మన మేలు కోసమే. మనం క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డానికి మాత్రమే, ఆయన వాడుకోవడానికి వీలుగా మనల్ని మలుచుకోవడానికి మాత్రమే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సఫరింగ్ పట్ల, ఫెయిల్యూర్ పట్ల మన ప్రతిస్పందన వేరుగా ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెయిటింగ్ వర్క్స్ వండర్స్. దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేది చాలా వండర్స్ చేస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు 18 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 12 సంవత్సరాల వయసులోని ఆలయంలోనికి వెళ్ళి మరి అక్కడున్న శాస్త్రులతో వాదిస్తున్న ఆయన అప్పటి నుంచే వాడబడలేదు. ఇంకో 18 సంవత్సరాలు అయిన తర్వాత కానీ పరిచర్యకు రాలేదు. పౌలైతే అది మరి ప్రభు అయిన యేసుక్రీస్తును సంధించిన తర్వాత దమస్కు దారిలో 14 సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ వెయిటింగ్ పీరియడ్ లో వండర్స్ జరిగినట్టుగా మనం చూస్తాం. బీయింగ్ బిఫోర్ డూయింగ్. ఏదో చేద్దాం అనుకోవడానికంటే ముందు మనం ఏ విధంగా ఉండాలి అన్నది. కాలింగ్ కంటే ముందు క్యారెక్టర్. మన క్యారెక్టర్ ముఖ్యం ఆ దేవుడు మనల్ని పిలుచుకోవడానికి. ప్రిపరేషన్ బిఫోర్ ప్రమోషన్. మరి దేవుడు ఉన్నతమైన స్థితినిచ్చి ఆ మోషేని వాడుకోవడానికి ముందు 40 సంవత్సరాల ప్రిపరేషన్ అవసరమైందండి. కమాన్. ఫోర్త్ పాయింట్, గాడ్ ఎట్ ద బర్నింగ్ బుష్. లైఫ్ చేంజింగ్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవుడిని సంధించిన విధానం. ఒక పొదలో మండుతుంది, కాలిపోవట్లేదు. అది హేరేబు కొండ మీద జరిగింది. హోరేబ్ అంటే సీనాయి కొండే. ఇక్కడికే మళ్ళీ తిరిగి వస్తారు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. అక్కడికి అదేందో వింతగా ఉందని చూడ్డానికి అక్కడికి వెళ్ళాడు. గాడ్ ఎట్ ద బర్నింగ్ బుష్, ఎ టర్నింగ్ పాయింట్. అదొక టర్నింగ్ పాయింట్ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్, దేవుడు అక్కడి నుంచి మాట్లాడుతాడు. మోషే, మోషే 2 సార్లు పిలిచినట్టుగా చూస్తాం. నిన్నేనయ్యా మోషే, ఎవరినో గురించి మాట్లాడట్లేదు, నిన్నో గురించే మాట్లాడుతున్నాను నేను. ఎస్, ఎస్, ఎస్. అనేకసార్లు అబ్రహామును అలాగే పిలిచినట్టుగా మనం చూస్తాం. యాకోబును అలాగే పిలిచినట్టుగా మనం చూస్తాం. సౌలా, సౌలా అని పాల్ని అలాగే పిలిచినట్టుగా చూస్తాం. అది అర్జెన్సీని డినోట్ చేస్తుంది. ఐఎమ్ అడ్రస్సింగ్ యూ అలోన్. నిన్నేను అడ్రస్ చేస్తున్నాను అని చెప్పడానికి కూడా అది గుర్తిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఒక కామన్ బుష్ మాత్రమే, ఒక పొద మాత్రమే. నేను ఎంతో గొప్ప బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కూడా, ఎంతో ట్రైనింగ్ పొందినప్పటికీ కూడా, రాజకుమార్తె కొడుకుగా రాబోయే ఫరో కావలసిన అటువంటి ప్రివిలేజ్డ్ పాస్ట్ నాకు ఉన్నప్పటికీ కూడా, ఐఎమ్ ఓన్లీ ఏ కామన్ బుష్ అని తెలుసుకోవడం కోసం దేవుడు అది చూపించాడు అంటాడు ఒక భక్తుడు. ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద ఫైర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని మంట ఆ పొదలో ఉండి మండుతుంటే తప్ప ఆ పొదకు ఉపయోగం లేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా అటువంటి పొదలమే. మనలో దేవుని మంట ఉంటే మాత్రమే ఇతరులను వెలిగించగలిగే వారంగా మనం ఉంటాము. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. దేవుని సేవ చేయడానికి ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైన అర్హతలు ఏంటో తెలుసా? బేర్ ఫుట్ అండ్ హిడెన్ ఫేస్. అంటే చెప్పులు విడిచిపెట్టడం పరిశుద్ధ సూచన. హిడెన్ ఫేస్, తన ముఖాన్ని దాచుకోవడం. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలండి, మనం గుర్తు చేసుకుందాం. టేక్ యువర్ షూస్ ఆఫ్ ఇన్ హంబుల్ వర్షిప్. దేవు ఆరాధించడంలో భాగంగా నీ చెప్పులు తీసి పక్కన పెట్టు. ఇది పరిశుద్ధమైన స్థలం. అంత మటుకే కాదు, హైడ్ యువర్ ఫేస్ ఇన్ కాన్షియస్ అన్వర్దినెస్. నాకేం చేత కాదు ప్రభువా, నేను పనికి మాలినవాడు ప్రభువా అని తన అయోగ్యతను, అశక్తతను, నిస్సహాయతను వ్యక్తం చేయడం అన్నమాట. తల ఉంచుకోవడం అని అంటే ఈ వస్తు ఆ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. బేర్ ఫుట్ అండ్ హిడెన్ ఫేస్. అయినప్పటికీ దేవుడిచ్చే బాధ్యత తీసుకోవడానికి, ఆయన దేవుని పిలుపుకు స్పందించడానికి ఇష్టపడకపోవడాన్ని కూడా మనం గమనిస్తాం. వన్ సెల్ఫ్ సఫిషియంట్ ప్రిన్స్ ప్లెడ్ ల్యాక్ ఆఫ్ క్వాలిఫికేషన్. నాకు అన్నీ తెలుసు, నన్ను మించిన వాడు లేడు అనుకున్న మోషే ఈ రోజున నేనెంతటి వాడిని ప్రభువా, నన్ను మించినోడు లేడు అన్నాడు ఇందాక. నేనెంతటి వాడిని ప్రభు అంటున్నాడు చూడండి. హూ యామ్ ఐ దట్ ఐ షుడ్, ప్రభువా నన్ను పంపించడానికి నేను ఎంత వాడిన ప్రభువా అన్నాడు. ఇన్అడిక్వసీ. రెండోది, నిన్ను ఎవరు పంపించారని నన్ను అడుగుతారు ప్రభువా. ఐడెంటిటీ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడాడు. సమయం లేదు, ఒక్కొక్క పాయింట్ గురించి పావుగంట మనం మాట్లాడుకోవచ్చు. ఫియర్ ఆఫ్ రిజెక్షన్. నేను వెళ్తే వాళ్ళు నన్ను నమ్మరు ప్రభువా అన్నాడు. మూడోది. నాలుగోది కనుక చూసినట్టయితే, నేను నోటి మాంద్యం గలవాడును, నాలుక మాంద్యం గలవాడును, నా మాట నేర్పరిని కాదన్నాడు. నాలుక సృష్టించింది ఎవరు, నోరు సృష్టించింది ఎవరు, మరి నీకు ఎటువంటి ఓరటోరియల్ స్కిల్స్లో నీకు ట్రైనింగ్ ఇచ్చారో కూడా నాకు తెలుసు కదా అన్నాడు దేవుడు. ఆఖరికి ఇంకెవరన్నా పంపించు ప్రభు, అన్నిటికీ జవాబులు చెప్పినాక కూడా ప్రభువు నేనున్నాను నీతో పాటు అని చెప్పినప్పటికి కూడా ఇంకెవరినన్నా పంపించు ప్రభు అన్నాడు. దేవుని కోపం వచ్చింది. మొట్టమొదటి కోపపడ్డట్టుగా మనం చూస్తాం.
చివరికి ఒక అష్యూరెన్స్ ఇచ్చినట్టుగా పంపిస్తాను. ఐ విల్ బీ విత్ యూ, నీతో పాటు నేను ఉంటాను వెళ్ళయ్యా. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. దాని గురించి వివరంగా చూద్దాం. నేను ఉన్నవాడును అన్న విషయాన్ని మనం చూస్తాం. దాంతోపాటు 2 మిరకల్స్ కూడా చేసి పంపించినట్టుగా చూస్తాం. కర్ర కింద ఈ పాము అవుతుందని చెప్పాడు, పట్టుకోమన్నాడు. మళ్ళీ కర్ర అయిపోయింది. చెయ్యి తీసుకెళ్ళి మరి రొమ్ము దగ్గర పెట్టుకోమన్నాడు. తీస్తే అది కుష్టు వ్యాధి వచ్చింది. మళ్ళీ అక్కడ పెట్టుకుంటే కుష్టు వ్యాధి పోయింది. ఆ 2 మిరకల్స్ కూడా చేసి పంపించినట్టుగా చూస్తాం. మరి ఈయన అడిగినట్టుగానే అహరోన్ అతను స్పోక్స్మెన్గా ఇచ్చినట్టుగా చూస్తాం, ప్రతినిధిగా. లేకపోతే కానీ దాని ద్వారా తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా కూడా మనం చూస్తాం. ఫెడరిక్ బ్రదర్ మేయర్ గారు, ఎఫ్బి మేయర్ గారు, ఆయన గురించి ఆయన మాటలు పోయిన వారం చూసాం. సాయి హ్యూమన్ లైఫ్ ఎ బ్లేజ్ ఫర్ గాడ్. దేవుని కొరకు మండుచున్న ఒక వ్యక్తిని నేను చూచాను, ఆయనే మోషే అని చెప్తాడు ప్రభు యేసుక్రీస్తు వారు. మరి యోహాను గురించి మండుచు ప్రకాశించున్న దీపమై ఉండను అటువంటి మాట ఇది. మరి మోషే అయితే ఆ మండుచున్న పొదలో దేవుని యొక్క మంటను చూశాడు. తర్వాత లోకం అటువంటి అగ్నిని మరి మోషేలో చూడగలిగింది. ఐ యామ్ దట్ ఐ యామ్ అన్న దాంట్లో ఉన్న మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఐ విల్ బీ వాట్ ఐ విల్ బీ. ఆయన ఇండిపెండెంట్, గాడ్ ఈజ్ ఇండిపెండెంట్, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, డిపెండెన్స్ ఆన్ నో వన్, ఇమ్యూటబుల్ అంటారు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. అన్చేంజింగ్, ఎటర్నల్, ఇది సేమ్, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉండేవాడు. పర్మనెన్స్, ఇమ్మనెంట్, మూడో మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దేవుని గురించి. ప్రజెంట్ అండ్ యాక్టివ్, మరి ఏమీ పట్టించుకోకుండా ఊరుకునేవాడు కాదు. హిజ్ ప్రెజెన్స్, ఐ వాజ్ విత్ యూ, ఐ యామ్ విత్ యూ అండ్ ఐ విల్ బీ విత్ యూ. ఇంతకుముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఉన్నవాడను మాత్రమే కాదు, ఇప్పుడు నీతో ఉన్నవాడను, రేపు నీతో ఉండేవాడను అన్న విషయాన్ని మనం చెప్తున్నట్టుగా మనం చూస్తాం. బాగా అర్థం అవ్వాలంటే ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. టైం, టెరిటరీ అండ్ ట్రయల్స్. మరి సమయం ఆయన్ని పరిధులు నియమించలేదు. తర్వాత ఒక స్థలం ఆయనకు పరిధులు నియమించలేదు. పరిస్థితులు ఆయనకు పరిధులు నియమించలేవు. ఎటువంటి పరిస్థితికైనా తగినవాడు, ఎటువంటి స్థలంలోనైనా ఉండేవాడు, ఎటువంటి సమయంలోనైనా ఉండేవాడు అనే అర్థం దాంట్లో ఉంది. అవర్ కాలింగ్ రెస్ట్ ఆన్ హూ గాడ్ ఈజ్, నాట్ ఆన్ హూ వీఆర్. దేవుడు మనం పిలిచేది మనం ఏమై ఉన్నావు, మన శక్తియుక్తులు ఏమై ఉన్నాయో, సామర్థ్యాలు ఏమై ఉన్నాయో దాన్ని బట్టి కాదు, దేవుడు ఏమై ఉన్నాడో అన్న దాన్ని బట్టి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. లీడర్షిప్ బిగిన్స్ ఎట్ హోమ్. చూస్తున్నారా, ఒక ఆడగూతురు కత్తి పట్టుకొని నిలబడింది అక్కడ. ఆ పిక్చర్ చూస్తే మీకేం గుర్తొస్తుందో నాకు తెలియదు, కానీ ద లార్డ్ మెట్ హిమ్ అండ్ సాట్ టు కిల్ హిమ్. చంపడానికి, మోషేని చంపడానికి దేవుడు ప్రయత్నించినట్టుగా చూస్తాం. కారణం ఏంటో మీకు తెలుసు. మోషే తన కుమారుడైన గెర్షోముకి సున్నతి చేయలేదు. దేవుడు సున్నతి చేయడం అత్యవసరం అన్న సంగతి, అది నిబంధనకు గుర్తు అన్న సంగతి అబ్రహాంతో చెప్పిన మాట మర్చిపోయాడు, దానికి లోబడలేదు. అందుకని దేవుడు మోషేని చంపబోయాడు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు సిప్పోరా, మరి ఆమెకి ఎప్పుడు చెప్పాడో ఏం తెలియదు, కానీ గబగబా లేచి ఆ గెర్షోముకి, పెద్ద కొడుక్కి మరి సున్నతి చేసినట్లుగా మనం చూస్తాం. సో హీ లెట్ హిమ్ అలోన్. గుర్తుపెట్టుకోండి, దైవజనులంగా లీడర్షిప్ బిగిన్స్ ఎట్ హోమ్. మన ఇంటి దగ్గరే లీడర్షిప్ మొదలవుద్దన్న సంగతి తెలియాలి. మనము లోబడాలి దేవునికి, మన బిడ్డలను దేవుని చిత్తానుసారంగా పెంచాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోజెస్ రిటర్న్ టు ఈజిప్ట్ ఆఫ్టర్ 40 years. 40 సంవత్సరాల తర్వాత ఐగుప్తు తిరిగి వస్తున్నాడు. చూడండి మన హీరో. ఇయర్స్ ఆఫ్ ప్రొబేషన్ అయిపోయింది, లీడర్ అయిపోయాడు. 8 years తర్వాతే ఆయన అచీవ్మెంట్స్ అన్నీ, సూపర్ అచీవ్మెంట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. పెద్దలైన వరం, 60 ఏళ్ళ దాటిన వారం, షెపర్డ్ సెల్ మెంబర్స్ అందరికీ ఒక కంఫర్టింగ్ వర్డ్స్. మనం 80 సంవత్సరాల తర్వాత కూడా దేవుని కొరకు ఎంతో సాధించవచ్చు అన్నమాట. అహరోన్ అతనికి రైట్ హ్యాండ్గా ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఫరో ని ఫేస్ చేయగలిగాడంటే నీలింగ్ బిఫోర్ గాడ్ అండ్ స్టాండింగ్ బిఫోర్ ఫరో అని పోయినసారి మాట్లాడుకున్నాం. దేవుని సన్నిధిలో మోకరించి కనిపెట్టాడు కాబట్టి ఆ నియంత అయిన, కురుడైన ఆయన ఎదురుగా నిలబడ్డాడు. తర్వాత దినాల్లో మనం చూద్దాం జాషువాని ఆయన ఏ విధంగా ట్రైన్ చేశాడో. కమాన్ గాడ్స్ ఎనిమీ హార్డనింగ్ ఫరోస్ హార్ట్. ఎలా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడో చూస్తాం. 15 సార్లు రాయబడింది ఆయన హృదయాన్ని కఠినపరుచుకున్నట్లుగా. అయ్యా మరి అతనే కఠినపరుచుకున్న ఒక చోట రాయబడింది, దేవుడు అతని హృదయాన్ని కఠినపరిచినట్టు ఒక చోట రాయబడింది. మరి దీనంతటికంటే ముందే నేను కఠినపరుస్తాను అతన్ని, అతను కఠినపరుచుకుంటాడు, మిమ్మల్ని విడిచిపెట్టడు అన్న విషయాన్ని దేవుడు ముందే చెప్పినట్టుగా కూడా 4వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు అతన్ని బలవంత పెట్టి కఠినపరచడం కాదండి,
తనంతట తానే ఇష్టపూర్వకంగా కఠినపరుచుకున్నాడు. మరి అదే విషయంలో దేవుడు కూడా అతన్ని కఠినపరచడం ద్వారా తన తీర్పును అతని మీద చూపించినట్టుగా మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చాలా వివరంగా రాయబడింది. దేవుని మాట వినని వారిని ఏ విధంగా దేవుడు భ్రష్ట మనసు అప్పగిస్తాడో, తనంతట తాను కఠినపరచుకోవాలని అతను ముందుగానే నిర్ణయించుకున్నాడు కాబట్టి అలా కఠినపరుచుకునే స్థితినే మరి అతను జడ్జ్ చేయడానికి దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తాం. కమాన్ ఒక కర్ర కింద పడేస్తే పాము అయిపోయినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. కమాన్, రాడ్ ఆఫ్ మోజెస్, రాడ్ ఆఫ్ గాడ్. నీ చేతిలో ఏముంది అని అడిగాడు దేవుడు. కర్ర ఉందని చెప్పి కర్ర ఇచ్చాడు ఆయనకి. అయ్యా, గాడ్ బిగిన్స్ హిజ్ వర్క్ విత్ వాట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ అవర్ హ్యాండ్. నీ చేతుల్లో ఏముందో దాన్నే ఆయనకి ఇస్తే దాన్నే ఉపయోగించుకుంటాడు ఆయన. కర్రే కావచ్చు, గొర్రెలు తోడుకున్న కర్రే కావచ్చు, నీకేముందో అదే, నీ జ్ఞానం, నీ తెలివితేటలు, నీకున్న వాక్చాత్ ఏది ఉంటే దేవుడు నీకు ఇచ్చిన వాటిని తిరిగి ఆయన చేతుల్లో పెడితే ఆయన బలంగా వాడుకుంటాడు. రాడ్ ఆఫ్ గాడ్, సేమ్ రాడ్ ప్రతిష్ఠించబడిన తర్వాత అది ఎలా వాడబడిందో చూస్తాం. దైవికమైన శక్తిని మరి దేవుని యొక్క అధికారాన్ని చూపించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్గా అది వాడబడినట్లుగా మరి జడ్జిమెంట్లోను, మరి తెగుళ్ళలోను, తర్వాత ఎర్ర సముద్రం పాయలవడంలోను, మరి రాతి నుంచి నీళ్లు రావడంలోను, వీటన్నిటిలో కూడా రాడ్ ఆఫ్ మోజెస్ పనిచేస్తున్నట్టుగా మనం చూస్తాం. వాట్ ఈ సరెండర్డ్ టు గాడ్ బికమ్స్ గాడ్స్ పవర్. నీ చేతిలో ఉన్న మామూలు కర్రే ఆయన చేతిలో పెడితే దేవుని శక్తి దాని ద్వారా ప్రతిఫలించబడుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు హార్డెన్ చేయబడ్డాడు ఫరో అన్న సంగతి మనం చూసినట్టయితే, టు డిస్ప్లే గాడ్స్ పవర్, దేవుని శక్తిని ప్రదర్శించడానికి, మల్టిప్లై సైన్స్ అండ్ వండర్స్, మహత్కార్యములు అద్భుతాలు జరగడానికి, టు ప్రొక్లెయిమ్ గాడ్స్ నేమ్, దేవుని నామము ప్రచురించబడ్డానికి వాడు వాడుకున్నట్టుగా చూస్తాం. కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద మాస్టర్, కన్ఫ్రాంటేషన్ విత్ ద మోనకార్కుతో కన్ఫ్రాంట్ చేయడానికి. నువ్వు ఎటువంటి వ్యక్తులతో నువ్వు కన్ఫ్రాంట్ చేయబోతున్నావో ఈ దినాల్లో నాకైతే తెలియదు, ఆఫీసులో కానీ బయట కానీ. కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద మాస్టర్ నీకు ఉపయోగపడద్దన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 10 తెగుళ్ళు మనకి బాగా తెలిసినవే అయ్యా, ఏమేంటో మనకు తెలుసు. రక్తం గురించి మనం చూసినట్టయితే, కప్పల గురించి మాట్లాడినట్టయితే, తర్వాత పేలు గురించి మాట్లాడినట్టయితే, ఈగల గురించి మాట్లాడినట్టయితే, మరి పశువులకు వచ్చే రోగాన్ని గురించి, మరి పుండ్లు గురించి, మరి వడగండ్ల గురించి, తర్వాత మిడతలు, తర్వాత 3 రోజుల డార్క్నెస్, తర్వాత డెత్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్. అటన్ని చూస్తే 10 ఈజిప్షియన్ గాడ్స్ని గురించి నేను పేర్లు రాశాను చూడండి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఐగుప్తులు పూజించే వాటికి సూచించేవట. వాళ్ళందరి దేవుళ్ళు కూడా దేవుళ్ళు కాదు అన్నది ప్రూవ్ చేయడానికి దేవుడు ఇటువంటి వాటిని వాడుకున్నాడన్న సంగతి చూస్తాం. కొత్త తరం వచ్చిన తర్వాత వాళ్ళ గారడీ వాళ్ళు మాంత్రికులు కూడా మరి మోషే చేసేవన్నీ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి చేయలేకపోవడాన్ని మనం గమనిస్తాం. అప్పుడు వాడు చేతులు ఎత్తేసినట్టుగా మనం గమనిస్తాం. వాళ్ళకు కూడా దద్దురులు వచ్చినట్టుగా మనం గమనిస్తాం. వాళ్ళకు మాత్రమే చీకటి, ఇశ్రాయేలుకి చీకటి లేకపోవడం గమనిస్తాం. అప్పుడు వాళ్ళు అన్నమాట తెలుగులో అయితే ఇది దేవుని శక్తి అన్నట్టుగా వాళ్ళ మాంత్రికులు అన్నట్టుగా మనం చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఫింగర్ ఆఫ్ గాడ్ అన్నమాట రాయబడింది. ఎన్ఏ ఎబ్రి అన్న పేర్లు మీరు విన్నారండి ఎప్పుడన్నా? ఎన్ఏ ఎంబ్రే అన్న పేర్లు 2వ తిమోతి 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డాయి. ఎవరో వాళ్ళు మీకు అర్థమై ఉండకపోవచ్చు. వాళ్ళిద్దరూ కూడా మరి మోషేను ఎదిరించారని మాత్రం అక్కడ రాయబడింది. అది ఫరో యొక్క మాంత్రికులు, గారడీ వాళ్ళ పేర్లు అంటే అవి చరిత్ర చెప్తోంది. అది ఎందుకు అవన్నీ వచ్చినాయో తెలిసిన, టు షో దే ఇజ్రాయెల్ దే ట్రూ గాడ్, ఇజ్రాయెల్కి నీ దేవుడే నిజమైన దేవుడు అని చూపించడానికి, మరి ఈ ఐగుప్తీయులకు మీరు పూజించే దేవుళ్ళందరూ అసలు దేవుళ్ళే కాదు అన్న సంగతి రుజువు చేయడానికి, అంత మటుకే కాదు, మరి సుప్రీమసీ ఆఫ్ గాడ్ ఓవర్ గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్. ఆ గాడ్కి జీఓడి క్యాపిటల్స్ ఇక్కడ స్మాల్ లెటర్స్ రాశాను చూడండి. ఐగుప్తు దేవుళ్ళు కాదు, వాటికంటే ఈయన నిజమైన దేవుడు, సుప్రీం గాడ్ అన్న సంగతి చూపించడం కోసమే వాళ్ళ హెల్త్, వాళ్ళ అగ్రికల్చర్, వాళ్ళ లైఫ్ స్టాక్, వాళ్ళ ఫైనాన్సెస్ అన్నీ కూడా ఎఫెక్ట్ చేయబడినట్టుగా మనం చూస్తాం. లెట్ మై పీపుల్ గో అంటాడు దేవుడు. పంపించమంటే 4 కాంప్రమైజులు చెప్తాడు ఫరో. అయ్యా వెళ్ళండి, కానీ ఈ దేశంలోనే ఆయన ఆరాధించండి. వర్షిప్ వితౌట్ సెపరేషన్, నో. ఆ తర్వాత డు నాట్ గో వెరీ ఫార్, రెండోసారి అంటాడు అయ్యా దూరం వెళ్ళబాకండి, దగ్గరికి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి చేయండి అంటాడు. వర్షిప్ వితౌట్ టోటల్ కమిట్మెంట్,
తర్వాత మూడోది కాంప్రమైజ్ ఏంటో తెలుసా? మీ పిల్లల్ని వదిలిపెట్టి మీరే వెళ్ళండి. వర్షిప్ వితౌట్ ఫ్యామిలీ. గుర్తుపెట్టుకోండి. మరి నాకు సమయం లేదు, మీరు ఎలా చర్చికి వెళ్తున్నారో తెలియదు. మా చర్చిలో అయితే ఒక మంచి అలవాటు ఉంది. కుటుంబం అంతా ఒకే బెంచ్లో కూర్చోవడానికి అవసరం ఉంది. భర్త ఎప్పుడు వెళ్తాడో, భార్య ఎప్పుడు వెళ్తుందో చర్చికి, పిల్లలు ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఎవడికాడు ఈయన బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతాడు. భార్య వస్తుందో రాదో చూడడు. మరి పిల్లలు వస్తున్నారో రాదో చూడరు. ఆ? కాదు, అందరం కలిసి వెళ్ళాలా. వర్షిప్ వితౌట్ ఫ్యామిలీ. లీవ్ ద చిల్డ్రన్ బిహైండ్. లీవ్ ద లైఫ్ స్టాక్ బిహైండ్. సాక్రిఫైస్ చేయడానికి లైఫ్ స్టాక్ లేకుండా వాటిని విడిచిపెట్టి వెళ్ళండి అంటాడు. డివోషన్ వితౌట్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ లేకుండా ఇచ్చే డివోషన్ దేవుడు ఒప్పుకోడు. ఈ 4 కాంప్రమైజులకు కూడా మోషే ఒప్పుకోలేదు. గాడ్ సాల్వేషన్ పాస్ ఓవర్. ఫైనల్ ప్లేగ్. ఫస్ట్ బోర్న్ అందరూ చచ్చిపోయారు. ఆ రాజు ఆస్థానం దగ్గర నుంచి ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళ వరకు ప్రతి ఒక్కరింట్లో కూడా. మరి అంతేకాదు, ప్రతి జంతువు కూడా ఫస్ట్ బోర్న్ ప్రథమ సంతానం చనిపోవడాన్ని మనం గమనిస్తాం. ఇశ్రాయేలీలలో మాత్రం ఎవరు కూడా చనిపోలేదన్న విషయాన్ని మనం గమనించగలం. ఎందుకంటే ఒక ల్యాంబ్ని, ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని అక్కడ రాశారు కాబట్టి. సంహార దూత వచ్చింది, వాళ్ళ ఇల్లు మాత్రం దాటిపోయినట్టుగా మనం చూస్తాం. తెలుగులో మరి హిబ్రూ వర్డే తీసుకోబడింది, పస్కా పండుగ అని రాయబడింది అని మనకు అర్థం కాదు. కానీ ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అంటే సంహార దూత నన్ను దాటిపోయే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్. ఆ రోజు రాత్రి వాళ్ళు మరి విందు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. పస్కా విందును మనం చూస్తాం. అది 14th డే ఆఫ్ హీబ్రూ మంత్ ఆఫ్ నిస్సాన్ మనం చూస్తాం. అక్కడే పులియని రొట్టెల పండుగ కూడా గురించి కూడా రాయబడింది. అది 15 నుంచి 21 తరగతి నిస్సాను మంత్లో జరిగేది. 6 రోజులు జరుగుతుంది అది. ఆ రెండింటికి తేడా అని మనం గమనించాలి. మరి పులిసిన పిండి గురించి ఎందుకు మాట్లాడాడంటే, పులియడం అనేది టైం ఇస్తే పులుస్తుంది. టైం లేదు మనకి. చెప్పులు వేసుకోండి, బెల్ట్ పెట్టుకోండి, కర్ర పట్టుకోండి, గబగబా తినండి, వెళ్ళిపోవాలి ఇంకా. హేస్ట్. ఆ త్వరపడ్డాన్ని గురించి చెప్పినట్టుగా మనం చూస్తాం. అంత మటుకే కాదు, ఓల్డ్ అండ్ సిన్ఫుల్ లైఫ్ ఇన్ ఈజిప్ట్లో ఉన్న పాత జీవితానికి, పాప జీవితానికి గుర్తుగా కూడా ఉంది. అందుకని అది లేకుండా చేయమని దేవుడు చెప్పినట్టుగా చూస్తాం. పాస్ ఓవర్. వెన్ ఐ సీ ద బ్లడ్ ఐ విల్ పాస్ ఓవర్ యూ. రక్తాన్ని చూసినప్పుడు దాటి వెళ్ళిపోతాను. సబ్స్టిట్యూషనరీ సాక్రిఫైస్, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. మీకు బదులుగా ఒక గొర్రె పిల్ల చంపబడింది. ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని మరి యోహాను భక్తుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. క్రైస్ట్ అవర్ పాస్ ఓవర్ హ్యాస్ బీన్ సాక్రిఫైస్డ్ అంటాడు 1 కొరింథీ 5:7 సంహార దూత నన్ను దాటిపోయా. ద ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ ఈజ్ సాక్రిఫైస్. ద ఫీస్ట్ ఆఫ్ అన్లీవెండ్ బ్రెడ్ ఈజ్ సెపరేషన్. పులిసిన పిండి లేకపోవడం అనేది మనం లోకం నుంచి మనం సెపరేట్ చేయబడ్డా అని మనకు గుర్తిస్తుంది. టెస్టిమనీ ఆఫ్ హిస్ అపోనెంట్స్ పోయిన వారం చూసాం. ఆయన ఫరో సేవకులు, అక్కడ ప్రజలందరూ కూడా ఎంత గొప్పవాడో మోషే యొక్క దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించినట్టుగా మనం చూస్తాం. ఫస్ట్ బోర్న్ కాబట్టి మీరందరూ చచ్చిపోవలసిన మీ పిల్లలందరినీ బతికించాను నేను, వాళ్ళందరినీ నాకు ప్రతిష్ఠించండి అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. వాళ్ళ ఫస్ట్ బోర్న్ అందరూ కూడా దేవుణ్ణి సేవించడం కోసం ఏర్పాటు చేయమండి, విడిచిపెట్టండి అని చెప్పినట్టుగా మనం చూస్తాం. తర్వాత దినాల్లో ఒక గోత్రాంతరం లేవీలందరినీ కూడా ఫస్ట్ బోర్న్గా ఎంచుకొని ఆయన సేవ చేయించుకున్నట్లుగా మనం చూస్తాం. క్రైస్ట్ ఈజ్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఓవర్ ఆల్ క్రియేషన్. సృష్టి అంతట్లో కూడా క్రీస్తు మరి ఆది సంభూతుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్షమించండి, ఒక 5 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. క్రైస్ట్ ద రూలర్, రెడీమర్, రిప్రజెంటేటివ్. లాంగ్ రోడ్. ఎందుకు అంత దూరం ప్రాంతాన్ని తీసుకెళ్ళాడని కనుక చూస్తే 350 కిలోమీటర్లో వాళ్ళు వెళ్ళిపోవాలి. 1800 కిలోమీటర్ల దూరంగా దేవుడు తీసుకెళ్ళాడు. అయ్యా, ఈ దారిలో వెళ్తూ ఉంటే కనుక ఫిలిస్తీన్లు ఎదురొస్తారు, బయటకు వచ్చిన రోజున యుద్ధం చేయాలి. యుద్ధానికి వీళ్ళు సిద్ధంగా లేరు. సిద్ధం చేయడం కోసం మరి ఇమీడియట్ వార్ని తీసేయడం కోసం ఆయన్ని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. గాడ్స్ పవర్ని రివీల్ చేయడం కోసం రెడ్ సీని గుండా తీసుకొని వెళ్ళడం ద్వారా లాంగ్ రూట్ వాజ్ యూజ్డ్ టు డిస్ట్రాయ్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. ఇజ్రాయిట్స్ హ్యాడ్ టైమ్ టు బికమ్ ప్రాపర్లీ ఆర్గనైజ్. చక్కగా ఆర్గనైజ్ చేయబడ్డానికి 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని ఉపయోగించుకున్నాడు. వాళ్ళు హంబుల్ చేసి మళ్ళీ రాంగ్ రోడ్లో వాళ్ళని తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. విల్డర్నెస్ అండ్ వ్యాలీ ఎక్స్పీరియన్సెస్ ప్రిపేరర్స్ ఫర్ ద రోడ్ హెడ్. మరి అటువంటి అరణ్యంలో గుండా, మరి ఎడారిలో గుండా, మరి లోయ అనుభవాల గుండా మనం వెళ్ళడం మరి రాబోయే దినాల్లో మనకు మేలు చేస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జస్టిఫికేషన్. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఇశ్రాయేలీని ఐగుప్తులోంచి బయటకు తీసుకురావడానికి మాత్రమే కాదు, కానీ మరి ఇశ్రాయేల్లో ఉన్న ఐగుప్తును బయటకు తీసేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి బయటికి రావడం అనేది జస్టిఫికేషన్ అయితే, మరి శాంక్టిఫికేషన్ ఏంటా అంటే ఇట్ టుక్ 40 years ఫర్
గెట్ ఈజిప్ట్ అవుట్ ఆఫ్ హీబ్రూలోంచి ఐగుప్తును బయటికి తీశాడు. ఒక్క క్షణంలో దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. కానిలో ఉన్న మన పాప స్వభావాన్ని, పాప అధికారం నుంచి మనం విడిపించడానికి 40 సంవత్సరాలు పట్టవచ్చు. కమాన్. వాళ్ళు బయటికి ఇచ్చారు, వెళ్ళిపోతున్నారు. ఏమేమి తీసుకెళ్తున్నారో చూడండి. పొసెషన్స్ అండ్ ప్రామిస్ తీసుకెళ్తున్నట్టుగా మనం గమనిస్తాం. పొసెషన్స్ అండ్ ప్రామిస్, వాళ్ళందరిని దోచుకొని వాళ్ళందరి దగ్గర ఉన్నవన్నీ తీసుకొని వెళ్తున్నారు. అంత మటుకే కాదు, యోసేపు ఎముకలను కూడా వాళ్ళు తీసుకెళ్తున్నట్టుగా మనం చూస్తాం. ప్లండర్ ఫ్రమ్ ది ఈజిప్షియన్స్ అండ్ పేట్రియార్క్ జోసెఫ్స్ మోర్టల్ రిమైన్స్. ఆయన విశ్వాసంతో చెప్పాడు, మీరు ఈ దేశానికి నుంచి వెళ్ళిపోతారు, నాకు తెలుసు, దేవుడు నాకు చెప్పాడు, వెళ్ళేటప్పుడు నా ఎముకలను తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళు ఎముకలు తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. గోషెన్ నుంచి కనపడుతుంది చూడండి ఇక్కడ. ఈ గోషెన్ నుంచి ఈ స్ట్రెయిట్గా వెళ్ళిపోతే యెరూషలేముకి 300 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఇటు నుంచి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని దాటి ఇటు నుంచి తీసుకెళ్ళడానికి గల కారణాలు కూడా మనం వివరంగా చూసాం. మన రెండవ హెడ్డింగ్లోకి నేను వెళ్ళట్లేదు, మనకు సమయం లేదు. అయ్యా, రేపు వచ్చే వారం ఆ రెండో హెడ్డింగ్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. నేర్చుకున్న పాఠాలను చూసేసి నేను ముందుకు తీసుకెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను. ఈ స్లైడ్స్ అన్నీ మరి వచ్చే వారం మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మరి 2 హెడ్డింగ్స్ తీసుకోవాలనుకున్నాను, కానీ ఒకటి మాత్రమే మనం తీసుకోగలిగాం. మరి లెసన్స్ చూసేసుకొని మనం ఈ దినాన ముగించుకుందాం. మనం దేవుడు మాకు ఈ దినాన్ని నేర్పించిన పాఠాలను ఒకసారి చూసుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీ టేక్అవేస్. బేబీ ఇన్ ద బాస్కెట్. ఒక మరి బుట్టలో పెట్టబడ్డాడు కదండి బిడ్డ. గాడ్స్ ప్లాన్ గ్యారంటీస్ గాడ్స్ ప్రొటెక్షన్. ఆయన ప్లాను ఆ ప్రొటెక్షన్ కూడా తీసుకుంటుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మెటల్ ఫర్ ద మేకర్. ఎవరైనా ప్రార్థించేవాళ్ళు ఈ పాయింట్లు గుర్తుపెట్టుకుని ప్రార్థించాలని కోరుతున్నాను. డిజర్ట్ డిసిప్లైన్ ప్రిపేర్స్ ఫర్ డివైన్ డ్యూటీ. దేవుడిచ్చిన పని చేయడానికి ఆ డిసిప్లిన్ మనకు ఉపయోగపడుతుంది. రాడ్ ఆఫ్ మోజెస్. ఆర్డినరీ థింగ్స్ బికమ్ ఎక్స్ట్రాడినరీ ఇన్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతుల్లో పెడితే ఆర్డినరీ వ్యక్తులమైన మనకున్న శక్తి సామర్థ్యాలను దేవుడు బలమైన రీతిలో వాడుకుంటాడు. లీడర్షిప్ ఎట్ హోమ్. ఇంటి దగ్గర నుంచే మొదలవ్వాలి. మరి తన కుమారుడికి సున్నతి చేయకుండా మరి ఎవరినో విడిపించడానికి బయలుదేరడం కరెక్ట్ కాదు. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబాన్ని దిద్దుకోవాల్సిన అవసరత. ప్రైవేట్ ఒబీడియన్స్ ప్రిసీడ్స్ పబ్లిక్ మినిస్ట్రీ. ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్. సేవ్డ్ బై బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ పాయింటింగ్ టు క్రైస్ట్. అప్పుడైతే ఆ గొర్రెపిల్ల వధించబడింది. ఇప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడాన్ని బట్టి మనకు మరి సంహార దూత మనల్ని దాటిపోయింది. చివరి పాఠం మనం నేర్చుకోలేదు ఇవాళ, కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు. మొదటి 5 పాఠాలు కూడా దేవుడు మనకు నేర్పించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, వాటికి అనుగుణంగా నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. రాబోయే వారాల్లో మిగిలిన విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేయాలి.